వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంపై యుద్ధం మొదలెట్టబోతుంది. దానికోసం దాదాపు 18 లక్షల మందితో యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ 30 అనుబంధ విభాగాలు ఉన్నాయి. వాటిలో మహిళ, రైతు, స్టూడెంట్ యూనియన్ అండ్ యూత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన విభాగాలన్నీ ఉన్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బాడీస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేశారు. అట్లాగే ఇంకా కొన్ని జిల్లా నియోజకవర్గాలు అండ్ గ్రామ స్థాయి, మండల స్థాయి వాటిల్లో కూడా కమిటీలు నియామకం పూర్తి చేసుకునేసి దాదాపుగా అభిమానులు ప్లస్ ఈ కమిటీలు పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలన్నీ కలిపితే 14 లక్షల మంది నుంచి 18 లక్షల మంది అవుతారు. వీళ్ళు చేసే పని ఏంటంటే ఆయా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఏ అంశం జరిగినా కూడా దాన్ని ఇమ్మీడియట్ గా ఫోటో రూపంలో, వీడియో రూపంలో సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయాలి. అంటే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన గ్రూప్స్ లో షేర్ చేయాలి. దానికి సంబంధించి అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ అయ్యే విధంగా పార్టీ సోషల్ మీడియా చూసుకుంటుంది. ఇట్లా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని, కూటమి ప్రభుత్వ పాలనని నిలదీస్తూ ఎండగట్టడానికి పెద్ద ఎత్తున వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అట్లాగే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే కనుక తాడేపల్లి నుంచి వచ్చే ఆదేశాలతో ఇమ్మీడియట్ గా ఎక్కడైనా 5 నుంచి 10,000 మంది రోడ్ల మీదకి వచ్చే విధంగా ఒక సైన్యాన్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిస్తూనే పలానా చోట పలానా కార్యక్రమం నిర్వహించాలంటేనే వాళ్ళు గంట వ్యవధిలోనే ఒక 5-10,000 మంది అక్కడ జమ అయ్యే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. అట్లా ఈ విధంగా పార్టీకి సంబంధించిన క్యాడర్ను మొత్తాన్ని యుద్ధానికి మాత్రం సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పాలి. ఇది ఎక్కువగా సేమ్ ప్లాన్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే అమలు చేస్తా ఉంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఏ అంశమైనా కూడా, ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించిన ఏ అంశమైనా కూడా ఫోటో రూపంలో, వీడియో రూపంలో దాన్ని తీసి ప్రజల ముందు ఉంచాలి అనే ఉద్దేశంతో, పాలనను ప్రశ్నించాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా తెలంగాణలో కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధమై వస్తుందని మనం అనుకోవాలి. దీన్ని ఏ మేరకు కూటమి ప్రభుత్వం నిలువరిస్తుందా, లేదా సమస్యలే వాళ్ళకు లేకుండా, వాళ్ళకి అవకాశమే చిక్కకుండా చేస్తుందా మనం వేచి చూడాలి.